హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పప్పు పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం. ముందు రోజే పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ పప్పు పొంగల్ని రెడీ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా పప్పు పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం. పప్పు పొంగలి ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పును కూడా తీసుకోవాలి. ఇక్కడ మేము బియ్యము పెసరపప్పు రెండు కూడా 3/4 గ్లాస్ వరకు తీసుకున్నాము. బియ్యము పెసరపప్పు రెండు కూడా సేమ్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు, లేదంటే పెసరపప్పుని కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వీటన్నిటిని 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని దీనికి తగినంత ఎసరు పోయాలి. ఒక గ్లాస్కి 3.5 గ్లాస్ వరకు ఎసరిని పోసుకోవాలండి. ఇక్కడ 2 గ్లాసెస్ మనం చేసుకున్నట్లయితే 7 గ్లాసెస్ టు 8 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవచ్చు. పప్పు పొంగల్ అనేది చేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఎసరు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. దీని మొత్తాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పప్పు పొంగల్ని బాగా ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మధ్యలో మూత తీసి కలబెట్టుకోవాలి. స్టార్టింగ్లో స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉడికే కొంది పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అడుగంటకుండా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో మధ్యలో చెక్ చేసుకొని ఆ తర్వాత దించేసుకోవాలి. పప్పు పొంగలి ఉడికేలోపు మనం ఇంకొక బర్నర్ మీద కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చగా దంచిన వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేశాను. వీటన్నింటిని కూడా తాలింపులో వేయించుకోవాలి. పప్పు పొంగలి బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. దించిన తర్వాత మనం పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలా గరిటెతో కానీ బాగా మెత్తగా చేసుకోవాలి. పప్పు పొంగలి కన్సిస్టెన్సీ చూశారు కదండి. ఈ వీడియోలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనకు కొంచెం గట్టిపడినా కూడా తినడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఘీని యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించిన పప్పు పొంగల్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని అండ్ కచ్చాపచ్చాగా దంచిన బియ్యాల పొడిని, మనం వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని అండ్ మనం ముందుగానే తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపును కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం బాగా కలపెట్టుకోవాలి. ఇందులోకి కాంబినేషన్గా మనం చట్నీని కానీ సాంబార్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ఏం కాదు. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే పప్పు పొంగల్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.